నమస్తే, జర్నలిస్ట్ మందగిరి. ఈరోజు గోదావరి జిల్లాలోనే 5 పార్లమెంటు నియోజకవర్గాలు, 35 శాసనసభ నియోజకవర్గాల గురించి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద తొలుత మనం కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని తుని శాసనసభ నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. తర్వాత పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది, జనసేన ఖాతాలో పడే అవకాశం ఉంది. అదేవిధంగా పత్తిపాడు వైసీపీకి అనుకూలంగా ఉంది. కాకినాడ రూరల్ ఇక్కడ జనసేన అభ్యర్థికి అనుకూలంగా ఉంది. కాకినాడ సిటీ నువ్వా నేనా ఫైట్ ఉంది. ఇక్కడ కాకపోతే వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఇక్కడ పెద్దాపురం ఇక్కడ టీడీపీ అభ్యర్థికి గెలుపు అవకాశం పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా జంగంపేట ఇది టీడీపీకి అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ పార్లమెంటు నియోజకవర్గంలో నువ్వా నేనా అనే పరిస్థితి ఉంది. ఇక్కడ చలమనేశెట్టి సునీల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయన వరుసగా 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. వరుసగా 3 సార్లు పోటీ చేసి ఓటమి చెందటం ఇది 4వసారి తన అదృష్టాన్ని పరీక్షించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ బరిలో నిలబడ్డారు. ఇతనికి కొంత సానుభూతి ఫ్యాక్టర్ పనిచేస్తుంది. ఇతనికి మిగతా చోట్ల క్రాస్ ఓటింగ్ కూటమి నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ పడే అవకాశం ఉందనేది గ్రౌండ్ లెవెల్లో చర్చ జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా జనసేన అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడ పోటీలో ఉన్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మేనేరియా నమ్ముకుని ఇతను బరిలో ఉన్నాడు. ఇక్కడ పోటీ నువ్వా నేనా అనే పరిస్థితి ఉన్నా వరుసగా 3 సార్లు ఓటమి చెందిన చలమనేశెట్టి సునీల్కి కొంత ఎడ్జ్ ఉన్నది అనేది మన గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఇక్కడ రామచంద్రాపురం వైసీపీకి అనుకూలంగా ఉంది. ముమ్మడివారం టీడీపీకి అనుకూలంగా ఉంది. అమలాపురం టీడీపీకి అనుకూలంగా ఉంది. రాజోలు జనసేనకు అనుకూలంగా ఉంది. పి గన్నవరం వైసీపీకి అనుకూలంగా ఉంది. కొత్తపేట టీడీపీకి అనుకూలంగా ఉంది. మండపేట వైసీపీకి అనుకూలంగా ఉంది. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గంజి హరీష్, ఈయన జిఎంసి బాలయోగి కుమారుడు. వైసీపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్, ఇతను జనసేన నుంచి గతంలో గెలిచి వైసీపీలో చేరిన రాపాక వరప్రసాద్ ఇక్కడ బరిలో ఉన్నాడు. ఇక్కడ టీడీపీకి అనుకూలంగా పూర్తి చేస్తుంది. పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం పూర్తిగా ఉంది. అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం ఒకసారి పరిశీలిస్తే రాజమండ్రి పార్లమెంట్ పరిస్థితిలో అనపర్తి శాసనసభ నియోజకవర్గం ఇక్కడ బీజేపీ అభ్యర్థి నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ బరిలో ఉండటంతో ఇక్కడ పోటీ నువ్వా అనే పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజానగరం ఇక్కడ జక్కంపూడి రాజా వైసీపీ అభ్యర్థిగా ఉన్నాడు. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి సానుకూలంగా ఉంది. అదే రాజమండ్రి సిటీలో నువ్వా నేనా అనే పరిస్థితి ఉంది. ఇక్కడ సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు భరత్ ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అదేవిధంగా రాజమండ్రి రూరల్ కూడా నువ్వా నేనా పరిస్థితి ఉంది ఇక్కడ. అదేవిధంగా కోవూరు ఎస్సీ రిజర్వ్డ్ ఇక్కడ వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ఉంది. నిడవదోలు ఇక్కడ వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ఉంది. గోపాలపురం వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ఉంది. ఇక్కడ పార్లమెంటు సంబంధించి నువ్వా నేనే పరిస్థితి ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా దగ్గుపాటి పురంధేశ్వరి బరిలో ఉండగా వైసీపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్ ఉన్నారు. గూడూరి శ్రీనివాస్ సెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక్కడ బీసీ ఫ్యాక్టర్ పనిచేసిద్ది, తన నమ్మకంగా బీసీలు తన వైపు మొగ్గు చూపుతారని అనే ఆశతో ఉన్నాను. దగ్గుపాటి పురంధేశ్వరి కూడా మోడీ మేనియా కూటమి ఓట్లను నమ్ముకుంది. ఇక్కడ ప్రధాన పోటీ గట్టిగా నువ్వా నేనా అనే పరిస్థితి ఉంది. కొద్దిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పురంధేశ్వరికే కొద్దిగా ఎడ్జ్ ఉన్నట్టు గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. తర్వాత నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఆచంట వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ఉంది. పాలకొల్లు టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఉంది. ఇక్కడ నిమ్మల రామానాయుడు సిట్టింగ్ శాసనసభ్యులు ఆయనకు అనుకూలంగానే ఉంది. నరసాపురం జనసేనకు అనుకూలంగా ఉంది. భీమవరం వైసీపీకి అనుకూలంగా ఉంది. ఉండి వైసీపీకి అనుకూలంగా ఉంది. తణుకు వైసీపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు, ఆయనకు అనుకూలంగా ఉంది. తాడేపల్లి కూడా జనసేన పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పార్లమెంట్కి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ,
వైసీపీ అభ్యర్థిగా ఉమాబాల ఏం కూడా శక్తి బాల సామాజిక వర్గం చెందిన ఉమాబాల ఇక్కడ బరిలో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా పోటీ నువ్వా నేనా అనే పరిస్థితిలో ఉంది. ఎడ్జ్ మాత్రం కొద్దిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉమాబాలకే ఎడ్జ్ ఉన్నట్టు గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. అదే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఉంగటూరు వైసీపీ, దెందులూరు వైసీపీ, ఏలూరు నువ్వానేనా, పోలవరం వైసీపీ, చింతలపూడి వైసీపీ, నూజివీడు వైసీపీ, కైకలూరు నువ్వానేనా. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఇక్కడ నువ్వానేనా పరిస్థితి ఉంది. ఇక్కడ టోటల్గా పార్లమెంటు నియోజకవర్గం చూస్తే వైసీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ యాదవ్ బరిలో ఉండగా టీడీపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ బరిలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ విజయానికి ఎలాంటి డోకలేదు. పూర్తిగా వైసీపీ అభ్యర్థికి ఏలూరు పార్లమెంట్ అనుకూలంగా ఉంది. మొత్తం ఏలూరు పార్లమెంటు ఉభయ గోదావరి జిల్లాలోని పార్లమెంటు 5 పార్లమెంటు మరియు 35 శాసనసభ నియోజకవర్గాల నుంచి మీరు దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల ఫలితాల నాడు తీర్పు ఏ విధంగా ఉందో అప్పుడు దాకా మనం వేచి చూడాల్సి ఉంది.